గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే మాత్రం నా ఐడి ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో వెంటనే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. అండ్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను ఈ వీడియో పెట్టేలోపు న్యూ ఇయర్ కూడా అయిపోతుందని అనుకుంటున్నాను. అస్సలు టైం దొరకలేదు. సో అందుకే ఈ వీడియో కొద్దిగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ అందరూ కూడా న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. అండ్ ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి మీది అని అయితే నాకు కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు చూసారు కదా థంబ్నెయిల్. సో చూసినట్టే ఈ వీడియోలో నేను కొన్ని నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ గురించి తప్పకుండా మాట్లాడతాను. సో వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ 2023లో జరిగిన గుడ్ గురించి మాట్లాడతాను. 2023లో మాత్రం మా అక్క వాళ్ళు ఇండియాకి వచ్చారనమాట. సో అది నాకు నిజంగా ఆ డేస్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్. అండ్ ఎవరైనా చూసారా, వీఆర్ వెరీ క్లోజ్ టు 1K అనమాట. ఇంకా 300 అయితే మనం 1K ఫ్యామిలీ అవుతాము. అండ్ నిజంగా చెప్తున్నాను, నేను ఎంత తక్కువ టైంలో అసలు 700 అవుతారు అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకనంటే స్టార్ట్ చేసే ముందు చాలా చాలా డౌట్స్ ఉండే అనమాట. ఇప్పుడు ఎక్కడ అవుతారులే, 1 ఇయర్కి అయినా కూడా 500 అవుతారో లేదో అన్నట్టు డౌట్గా ఉండే అనమాట. బట్ ఇప్పుడు వచ్చే వ్యూస్తో కూడా నేను చాలా సాటిస్ఫైడ్. అండ్ ఆ వ్యూసే కాదండి, కొంతమంది నిజంగా అసలు టైం తీసుకొని మరి వీడియోస్ బాగుంటున్నాయి, కంటిన్యూస్గా పెట్టు, కీప్ గోయింగ్, ఆల్ ది బెస్ట్, అండ్ వాయిస్ ఓవర్ చాలా బాగా ఇస్తున్నావు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, అండ్ ఇలాంటివన్నీ డిఎమ్స్ వస్తున్నాయి అన్నమాట. నిజంగా అసలు ఈ రోజుల్లో ఎవరి బిజీ వాళ్ళకు ఉంటుంది. అంత బిజీలో కూడా ఒక 1 మినిట్ నాకు టైం స్పెండ్ చేసి ఇలా మీరు ఇవన్నీ చెప్పడము, నాకు ఎంకరేజ్ చేసి అప్రిషియేట్ చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందంటే, అండ్ అలా అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. అండ్ ఇలానే సపోర్ట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి వీడియోని. సో నా న్యూ ఇయర్ ఎలా జరిగింది అన్నదానికి వస్తే మాత్రం మేము 31st రోజు నైట్ ట్యాంక్ బండ్కి వెళ్ళామండి. మెయిన్గా బోట్ రైడ్ అండ్ బుద్ధుడిని చూడడానికి. సో దానికోసం అనేసి లుంబిని పార్క్ అయితే వచ్చేసామన్నమాట. ఎలా అయినా వెదర్ చాలా చల్లగా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్లో కాబట్టి నేను ఇలా జస్ట్ సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కిడ్స్కి బాగా బాగా ఉంటుందండి, ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. మనకంటే ఓన్లీ బోట్ రైడ్ కోసం బాగుంటుంది లుంబిని పార్క్ అంటే. అండ్ నేను చిన్నప్పటి నుండి హైదరాబాదే కానీ ట్యాంక్ బండ్కి చాలా చాలా టైమ్స్ వచ్చామన్నమాట. అండ్ మాకు చాలా దగ్గర కూడా, జస్ట్ 25 మినిట్స్ అంతే. అయినా కూడా ఎప్పుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళలేదు. అంటారు కదా, పక్కనే ఉన్న వాటిని పట్టించుకోము కానీ ఎక్కడో ఉన్న వాటి కోసం మాత్రం వెళ్తూ ఉంటాము అనేసి. నేను అంతే, ఏముందిలే పక్కనే ఉంటుంది కదా బుద్ధుడు, ఎప్పుడైనా చూడొచ్చులే అని లైట్ తీసుకున్నాను. బట్ ఈ ఇయర్ మాత్రం నాకు మెయిన్గా బోట్ రైడ్ ఒకటి, అండ్ అలానే చాలా పీస్ ఆఫ్ మైండ్తో నా న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వాలి అనుకున్నాను. అందుకే అండి, అన్నీ ఉన్నా కూడా నేనైతే ఇక్కడికే వచ్చేసామన్నమాట. ఫస్ట్ ఈ ప్లాన్ అనుకున్నప్పుడు మా మమ్మీ అసలు బోట్ ఎక్కుతారో లేదో అనుకున్నానండి, ఎందుకంటే చాలా భయపడతారు. బట్ ఆ రోజు అయితే ఎక్కేశారనమాట. అండ్ మేము బోట్ రైడ్ కోసమే ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ చాలా రష్ ఉండే ఆ రోజు మాత్రం. అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి, స్పీడ్ బోట్, డ్యాన్స్ బోట్, నార్మల్ బోట్ అలా. అండ్ కాస్ట్ కూడా ఒక్కోదానికి ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ టికెట్ తీసేసుకున్నాం. మేమైతే నార్మల్ బోట్కే తీసుకున్నామండి, బికాజ్ డ్యాన్స్ బోట్ అనేది అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డ్యాన్స్ అవన్నీ కూడా. బట్ బుద్ధుడి వరకు మాత్రం వెళ్ళదు అనేసి అన్నారనమాట. బట్ మెయిన్గా మేము బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి ఓన్లీ నార్మల్ బోట్లోనే ట్రావెల్ చేసాము. స్పీడ్ బోట్ అంటే నాకు చాలా ఇష్టము, కాకపోతే మమ్మీ ఎక్కరనమాట స్పీడ్ బోట్ అంటే, అందుకే లైట్ తీసుకుని నార్మల్ బోట్కే తీసుకున్నాము. సో
సో బోట్ రెడీ ఉంది అంటే స్టార్ట్ అయిపోయాము అక్కడికి. బోట్ స్టార్ట్ అయిన కాసేపటికి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండే అండి చుట్టుపక్కల మొత్తం గూడా. ఎందుకంటే మనకు తెలిసిందే ట్యాంక్ బండ్ అంతా గూడా మొత్తం చుట్టూ అంతా కూడా లైట్స్‌తో రిఫ్లెక్ట్ అయితా ఉంటది వాటర్‌లో పడి. సో ఎంత అంటే అంత బ్యూటిఫుల్‌గా ఉండే. అండ్ అక్కడ బోట్ ఎక్కగానే చాలు అన్నీ కనిపిస్తున్నాయి సెక్రటేరియట్ అదంతా గూడా. ఆ లైట్స్ ఆ నైట్‌కి చాలా బాగుండే. అలా చూస్తుండగానే బుద్ధుడి దగ్గరకొచ్చేసామండి. దగ్గర నుంచి ఎంత బాగున్నాయి అంటే చాలా పీస్‌ఫుల్‌గా నేనెంత అయితే అనుకున్నానో అంతే పీస్‌ఫుల్‌గా అనిపించింది నాకు. సో చాలా సేపు అక్కడైతే టైం స్పెండ్ చేశాము. అండ్ నేను ఇన్‌స్టాలో ఈ వీడియో పెట్టినప్పుడు షార్ట్ వీడియో చాలామంది కొబ్బరి చెట్లు అవన్నీ చూసి గోవా అనుకున్నారు. అసలు అలా ఎలా అనుకున్నారో ఏమో తెలీదు. నేను కన్‌ఫ్యూజ్ చేసి ఉంటే ఐయామ్ రియల్లీ సారీ. బట్ అది గోవా కాదు, ఎక్కడ కాదు, జస్ట్ లుంబిని పార్క్‌లో ఉన్న కొన్ని కొబ్బరి చెట్లనమాట. వాటితో పాటు ఈ బోట్‌వి పెట్టాను అంతే అండి. సో అలా అనుకున్నారు. బట్ యాహ్! అంత బాగుండే ఆ నైట్ మాత్రము. సో నేను ఇన్‌స్టాలో 30th రోజు ఒక పోల్ పెట్టానండి. 2023 ఎలా అయింది మీది అనేసి. దానికి ఒక 3 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. గుడ్, బ్యాడ్, దరిద్రం అని చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారు ఆ పోస్ట్‌కి. అండ్ అలానే నన్ను కూడా అడిగారు. నన్ను అడుగుతున్నావు కానీ మరి నీదేంటి అనేసి. దానికి నేను ఈ వీడియోలో మాట్లాడాలి అనుకున్నాను. సో నాకు 2023 అంటే నిజంగా దరిద్రం అని చెప్పుకోవాలి. నేను పుట్టినప్పటి నుంచి కూడా అస్సలు ఇలాంటి ఇయర్ మాత్రం చూడలేదు. ఎందుకు ఇట్లా అంటున్నాను అని అంటే, నేను కొన్ని షార్ట్ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను నా హెల్త్ బాగాలేదు, సో నాకు ఇలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనేసి. నా హెల్త్ గురించి మాట్లాడాలి అంటే ఈ వీడియోలో మొత్తం షేర్ చేయలేను. బికాజ్ ఒక్కటి కాదు మల్టిపుల్ ఇష్యూస్ అనమాట. సో దానికి నేను సపరేట్ వీడియో చేసి పెడతాను. ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను, అసలు ఏమైంది, ఎందుకు ఇట్లా అంటున్నాను అనేసి. బట్ ఒక్కటి మాత్రం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేను లాస్ట్ 1.5 year నుండి కూడా కంటిన్యూస్ మెడికేషన్ పైనే ఉన్నాను. సో దానివల్లనో ఏంటో నాకు తెలీదు, ఈ 2023లో యాంగ్జైటీ అనేది మాత్రం నాకు స్టార్ట్ అయింది. కొంతమందికి అసలు యాంగ్జైటీ అంటే ఏంటి కూడా తెలియదు. అంటే కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అసలు యాంగ్జైటీ ఏంటి అనేది కూడా తెలీదు. అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది యాంగ్జైటీ అనేది ఎంత డేంజర్గా ఉంటుంది అని. దానివల్ల నేను చాలా స్ట్రగిల్ అయ్యాను. అలాంటి సిచ్యువేషన్లో మాత్రం నిజంగా మా అక్క అయితే టోటల్ కేర్ తీసుకుంది. మీరు అనుకోవచ్చేమో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నావు కదా, మరి ఏంటి ఇన్ని హెల్త్ ఇష్యూస్ అంటున్నావు, మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ అంటున్నావు అనేసి. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు బాలేదు అన్నప్పుడు బాలేదు అని డల్గా కూర్చోవడం కంటే కూడా ఏదైనా నచ్చింది చేస్తే చాలా బెటర్ అవుతాము ఆ సిచ్యువేషన్లో అనేది నేను నమ్ముతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బాగాలేనప్పుడు షాపింగ్ చేస్తే చాలా రిలాక్స్ అవుతారు, కొంతమంది బాగాలేనప్పుడు ట్రావెల్ చేస్తే రిలాక్స్ అవుతారు. అలానే నాకు కూడా రెండు ఇష్టము. కాకపోతే ఏం చేయని సిచ్యువేషన్లో ఇలా రీల్స్ చేస్తే నేను చాలా రిలీఫ్గా ఉంటాను అనమాట. అందుకోసమే నేను మోస్ట్ ఆఫ్ ది టైం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో ఇదంతా కూడా ఎందుకు ఈ వీడియోలో చెప్తున్నానంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి టైం తీసుకొని నన్ను అడిగారు కదా అంటే ఈ 2023 ఎలా ఉంది నీకు అనేసి. సో వాళ్ళ కోసం నేను ఇచ్చే రిప్లై. అండ్ ఇంకొకటి సెకండ్ రీజన్ వచ్చేసి అప్స్ అండ్ డౌన్స్ అనేది ఎవరికన్నా ఉంటాయి అండి. ప్రాబ్లమ్స్ అనేది ఎవరికైనా ఉంటుంది. బట్ నా సిచ్యువేషన్లో మెంటల్ హెల్త్ అనేది మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఏదైనా చేద్దాము అన్నప్పుడు అది బాగాలేకపోతే ఇంకేది చేయలేము. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనం ప్రే చేయాల్సింది ఏంటి అంటే, ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అలాంటి సిచ్యువేషన్స్లో మనకి తట్టుకునే అంత స్ట్రెంగ్త్ ఇవ్వమని. అంతే, అంతకు మించి ఏం చేయలేము. బికాజ్ ఎవరికైనా ఉంటాయి కదా. సో అదనమాట. అందుకోసమే నేను ఈ వీడియోలో పర్టికులర్గా ఈ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయాలి అనుకున్నాను. ఈ స్టేట్మెంట్తోని ఎంతమంది కనెక్ట్ అయ్యారు అండ్ అగ్రీ అయ్యారు అనేది అయితే నాకు కమెంట్స్లో చెప్పండి, లేకపోతే లైక్ అయినా కొట్టండి. నేను చెప్పాను కదండి, ఇక్కడ చాలా చల్లగా ఉందన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా డబుల్ ట్రిపుల్ చల్లగా ఉంది. సో దానికోసం నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే కాటన్ పట్టుకొని వచ్చాను. అదే ఇంతసేపు మీరు చూసింది. అండ్ ఫైనల్గా మేము అక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పుడే డాన్స్ బోట్ అనేది కూడా మాకు కనిపించింది అనమాట. అప్పుడు అనుకున్నాము బెటర్ అయిందిలే నార్మల్ బోట్కే తీసుకొని అనేసి. సో మాది అయితే అలా అయిపోయింది. అండ్ అక్కడ కొద్దిగా ఫుడ్ అనేది తినేసి
ఇంకా బయట స్టాల్స్ ఉండే కొన్ని. సరే చూద్దాం అనేసి స్టార్ట్ అయ్యాము. అలా చూస్తుంటే ఇక్కడ ఫిష్ స్పా కనబడింది. ఫస్ట్ అనుకున్నాను చేపించుకుందాము అనేసి. కాకపోతే తర్వాత ఇన్‌స్టాలో చూసిన ఏదో వీడియో గుర్తొచ్చిందనమాట. అది ఎంత డేంజర్ అనేసి. సో, నేనైతే చేపించుకోలేదు. అండ్ ఇంకా అలానే కొన్ని చిన్న చిన్నవి ఏమన్నా కొనుక్కుందాము అనేసి అక్కడ షాప్స్ ఉన్నాయి. వాటికైతే వెళ్ళిపోయాము. అలా బయట టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసాము. సో, ఇంకా 12కి అయితే కొద్దిగా టైం ఉంది అనేసి ఆలోపైతే నేను అన్నీ సెట్ చేసుకుంటున్నాను. వచ్చేటప్పుడు కేక్ కూడా తెచ్చుకున్నాము. యాక్చువల్‌గా నేను కేక్ కూడా తినకూడదు. కాకపోతే పర్లేదు నాకు చాలా క్రేవింగ్స్ అవుతున్నాయి అని అయితే నేను తెచ్చుకున్నాననమాట. సో, ఇంకా తెచ్చుకోగానే అక్క వాళ్ళకి కాల్ చేశాను. ఫస్ట్ నేను న్యూ ఇయర్ అన్నప్పుడు అక్కతోని కంపల్సరీగా మాట్లాడతాను. అక్కతోనే నా న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవుతది. సో, ఇక్కడ మా బావ అండ్ అక్క వాళ్ళతో మాట్లాడుతూ మా ఈ చిన్నపాటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా అయ్యాయన్నమాట. సో, అమ్మ నేను ఇలా జరుపుకున్నాము. అండ్ హోప్ ఈ న్యూ ఇయర్‌లో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి జరగాలి. చాలా పాజిటివిటీతో అండ్ పీస్ ఆఫ్ మైండ్‌తో మీ అందరికీ కూడా అనుకున్నంత సక్సెస్ ఈ ఇయర్‌లో రావాలి అని కోరుకుంటూ, అండ్ మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలానే మెయిన్‌గా అక్కకి అండ్ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. And your Soumya signing off. Bye guys.